వికృత క్రీడల్లో ఆ కుటుంబం చిన్న భిన్నమైంది. అయినా మనోధైర్యం కోల్పోకుండా ముందుకు సాగుతున్నారు. ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఆ అక్క చెల్లెలు ఎదురు చూస్తున్నారు. ఉండటానికి ఇల్లు లేక వచ్చే కొద్దిపాటి ఆదాయంతో అద్దె కట్టలేక అతి దయనీయ స్థితిలో ఉన్నారు. దాతల సాయం కోసం చూస్తున్నారు. ఓ తండ్రి బట్టల వ్యాపారం చేసేవాడు. ఆయన చిన్న కుమార్తె సిఏ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా బ్రెయిన్ ట్యూమర్ బారిన పడింది. ఇక దురదృష్టం వెంటాడింది. అదే సమయంలో ఆ తండ్రి మృత్యువాతకు గురయ్యాడు. తండ్రి చనిపోయిన కొన్ని రోజులకే కొడుకు కూడా చనిపోయాడు. తల్లిదండ్రులను కోల్పోయిన ఆ అక్క చెల్లెలు ఒకరికొకరు తోడుగా మిగిలారు. ఇక కుటుంబ భారమంతా పెద్ద కుమార్తెపై పడింది. బ్రెయిన్ ట్యూమర్తో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న చెల్లిని కాపాడుకోవడం కోసం అక్క పడుతున్న ఆరాటం పోరాటం వర్ణనాతీతం. హైదరాబాద్లోని బౌద్ధ నగర్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న ఆ అక్క చెల్లెళ్ళు ఇంటి అద్దె కట్టుకోలేక అవస్థలు పడుతున్నారు. ఇక తమ ఆర్థిక స్థితిని అర్థం చేసుకుని తగిన ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని ప్రభుత్వానికి దాతలకు వారు విజ్ఞప్తి చేస్తున్నారు. మొన్న బ్లడ్ కూడా మొన్న నుంచి చాలా సంవత్సరం బ్లడ్ తక్కువ ఉంటుంది. మొన్న లాస్ట్ అట్లీస్ట్ 3% వచ్చింది మొన్న అయితే. ఇంకా లాస్ట్కి బ్లడ్ ఎక్కించుకోవాలని డాక్టర్ చెప్పారు. కానీ ఇంకా మా దగ్గర అంత లేదు అంటే ఇంకా ఇంజక్షన్స్ రాసిస్తారు. కానీ ఇంజక్షన్స్ కూడా అది ఒకటి 3000 ఇవ్వాలంట. అది మా దగ్గర అది దానికి కూడా డబ్బులు ఇవ్వండి. అయితే ఒక్కటైతే తీసుకున్నాము. వాళ్ళు 10 తీసుకుని చెప్పారు. గవర్నమెంట్ తరఫు నుంచి మీకు ఏమైనా సహాయం అందిందా? అంటే అప్పుడు కొంచెం వచ్చింది కానీ ఇంకా ఇప్పుడైతే ఏం లేదండి. అప్పుడు కొంచెం వచ్చింది. ఇప్పుడు సుమారు ఎంత డబ్బులు ఖర్చు అయింది? అంటే ఇప్పుడు సుమారు ఎంత డబ్బుల వరకు ఖర్చయింది మీకు? ఇప్పటి వరకు చాలా ఇబ్బంది. మొన్నటి వరకు ఆపరేషన్ అయినప్పుడు అన్న చూసుకున్నాడు. అప్రాక్సిమేట్లీ ఎంత వరకు ఖర్చు అయింది? ఎంతవరకు అంటే ఎన్ని లక్షలు అయింది? అప్రాక్సిమేట్గా ఒక 50 lakhs అయ్యిండొచ్చు, 50-60 అయ్యిండొచ్చు. నీకు ఏమైతుందో ఆమె కూడా చెప్పు. మా సుజాత మా సిస్టర్ సార్, ఆమెకు బాగా జరిపిద్దామని మేము అనుకున్నాం. మా నాన్న ముందే సార్ మేము మిడిల్ క్లాస్ ఉన్నప్పుడు మా నాన్న బట్టల వ్యాపారం చేసి కుటుంబాన్ని నడిపిస్తుండే సార్. అయితే ఆమె అమ్మాయి లాస్ట్ అమ్మాయి రెండో అమ్మాయి కాబట్టి మంచి చదువుకుంటానే ఆమెకి ఇంట్రెస్ట్ ఉండే సార్. అయితే ఆమె బీకామ్ ఎంకామ్ చేసి సిఏ చేస్తున్నప్పుడు సెకండ్ ఇయర్ సిఏ చేసేటప్పుడు బ్రెయిన్ ట్యూమర్ అటాక్ అయింది సార్. అయితే బ్రెయిన్ ట్యూమర్ వల్ల ఆమె చూపు పోయింది సార్. మొత్తం పెరాలసిస్ అటాక్ అయింది. ఇప్పుడు చాలా బాధలు ఉన్నాం సార్. మాకు ఎవ్వరు లేరు. ఒక అన్న ఉంటుండే, అన్న కూడా 10 years నుండి చనిపోయాడు సార్. అన్నకు లంగ్స్ ప్రాబ్లం వచ్చి సడన్గా చనిపోయాడు. ఇప్పుడు మేము 2 ఆడపిల్లలు ఉన్నాం సార్. మాకు ఏది లేదు, ఇల్లు కూడా లేదు సార్. అయితే ఒక బాబు నాకుండు, మా భర్త కూడా నన్ను వదిలేసి సార్. ఇక చెల్లెని చూసుకుంటే అక్కడే ఉంటుంది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని